హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ట్రబుల్ ఇదొక క్రైమ్ కామెడీ మూవీ. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశా. రన్ టైం జస్ట్ 1 hour 40 minutes మాత్రమే ఉంటది. ప్లాట్ ఏంటి, నాకు ఎలా అనిపించింది, ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ ఇస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషన్ వస్తుంది. యూనిక్ మూవీస్ వెతికి మీకు సజెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. సో మన రివ్యూస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక సేల్స్ మ్యాన్ ఉంటాడు. అతనికి డైవర్స్ అయిపోయి ఒక్కడే ఉంటూ ఉంటాడు. అతని పేరు కాన్నీ. ఒక మర్డర్ కమిట్ చేశాడని అతన్ని జైల్లో వేస్తారు. 18 years జైలు శిక్ష వేస్తారు. బట్ ఆ మర్డర్ అతను చేసి ఉండడు. ఇప్పుడు కాన్నీ జైలుకి వెళ్ళాక అక్కడ నుంచి పారిపోయి ఆ మర్డర్ తను చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటాడు. సో నెక్స్ట్ ఏం జరిగింది, అతను ఆ మర్డర్ చేయలేదని ప్రూవ్ చేసుకోగలిగాడా లేదా అనేది సింపుల్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, ఈ మూవీ స్టోరీ కొత్తదేం కాదు గైస్. ఇలాంటి స్టోరీస్ మనం చాలా మూవీస్ లో చూసాం. బట్ ఈ మూవీ ఎందుకు చూడాలంటే, ఆ మెయిన్ క్యారెక్టర్ కాన్నీ కోసం. కాన్నీ జోవియల్ గా చాలా ఫన్నీ క్యారెక్టర్ గైస్. సీరియస్ సిచ్యువేషన్స్ లో అతను చేసే పనులు చూస్తే ఖచ్చితంగా నవ్వొస్తుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాన్నీ క్యారెక్టర్ మనల్ని బాగా నవ్విస్తుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా ప్రిడిక్టబుల్ అయిపోతుంది గైస్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10-15 minutes కే సినిమా ఎలా ఎండ్ అవుతుంది అనేది గెస్ చేసేస్తాం. అండ్ స్టోరీలో క్రైమ్ సీన్స్ ని జస్ట్ అలా టచ్ చేసి వదిలేశారు. డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. కాన్నీ క్యారెక్టర్ తప్ప ఏ క్యారెక్టర్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు గైస్. జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. పెద్దగా యాక్షన్ కూడా ఏం లేదు. జస్ట్ చిన్న చిన్న చేస్ సీన్స్, ఒక చిన్న గన్ ఫైట్ ఉంటది అంతే. సో ఓవరాల్ గా కాన్నీ క్యారెక్టర్ కోసం, అతని ఫన్నీ నేచర్ కోసం ఒక్కసారి ట్రై చేస్తామంటే చేయొచ్చు. ఇదేం మస్ట్ వాచ్ మూవీ కాదు గైస్. జస్ట్ ఇంకా ఏ మూవీ చూడాలో కన్ఫ్యూషన్ లో ఉంటే అండ్ క్రైమ్ కామెడీ మూవీస్ మీకు ఇష్టమైతే ఈ మూవీని జస్ట్ టైం పాస్ కోసం ఒక్కసారి ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% జస్ట్ ఫర్ కాన్నీ క్యారెక్టర్. అడల్ట్ సీన్స్ ఏం లేవు, జస్ట్ కొన్ని కిసింగ్ సీన్స్ ఉన్నాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో ఇది గైస్ ట్రబుల్ మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.